ఓపెన్గా చేయ, ఓపెన్గా కుల్లంగా దేశంకంతా తెలియాల నేను చేసే పని. ఆల్రెడీ ఎలక్షన్ పిటిషన్ వేసి 1 year అవుతుంది తెలుసా మీకు ఆ సంగతి. బెంచ్ మీదకి రాలే ఇప్పటిదాకా నాది. ఎందుకు వెయిట్ చేద్దామయ్యా? తెలంగాణలో హైకోర్టు మనకి న్యాయం ఇవ్వాలి కదా, మళ్ళీ వేద్దాం. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ ప్రజలు ఉన్నారయ్యా, వీడికి న్యాయం జరిగితే వీడు పోగలడా సుప్రీంకోర్టు? పోగలడా? వాడి కోసం నేను ఈడ కూర్చొని పోరాడతా. నాకు న్యాయం దొరికిన నాడు నా తెలంగాణ ప్రజలకు కూడా న్యాయం దొరుకుతుంది. వాడు చేయలేంది నేను చెయ్యనయ్యా. వాడు ఎంత చేయగలుగుతాడో నేను అంతే చేయాల. నాకు న్యాయం వాడి పద్ధతిలో దొరకదు. తెలంగాణ సామాన్య ప్రజల పద్ధతిలోనే నాకు న్యాయం దొరకాలా. నేను ఢిల్లీ పోగలరా వ్యక్తి? నేను ఎందుకు ఢిల్లీ పోయి ప్రజెంట్ చేయాలా? వాడు ఇన్స్టాగ్రామ్లో ప్రజెంట్ చేయగలుగుతాడు పాపం, వాడి బాధ. నేను ఇన్స్టాగ్రామ్లోనే చేస్తాను. 1 సారి చేస్తాను, 2 సార్లు చేస్తాను, 3 సార్లు చేస్తాను, 100 సార్లు చేస్తానే. వాడు బీదవాడు చేయలేందే నేను చేయకూడదు. అంటే వేగంగా న్యాయం జరగడానికి వినాలయ్యా, వినాలి. అది ఎవరైనా కానీ అధర్మం ఉంటే మన మాట వినాలా. ఇంకెందుకు మీడియా ఉన్నది? ఎందుకు జర్నలిస్టులు? ఎందుకు చేయండి మీరు కూడా, మీ పోరాటం చేయండి అయ్యా. మీరన్నా న్యాయం కోసమే కదా, ఆ కలం ఎందుకయ్యా? న్యాయం కోసమే కదా పోరాటం, కలం పోరాటం. సహకరించాలి కదా నా లాంటి వాళ్ళకి. నేనన్నా పదవాడిగానా? టికెట్ అడుగుతున్నానా? గెలిపించమని అడుగుతున్నానా? నేనేం అడగట్లే. తెలంగాణ ఓటర్కి న్యాయం ఇప్పించండి, ధర్మం ఇప్పించండి. ఆ బీదవాడు మాట్లాడలేకపోతున్నాడు. ప్రజావాణి రద్దు చేసిండ్రా, ప్రజావాణి రద్దు చేసిండ్రు. న్యాయమా ఇది? ఎంత న్యాయమయ్యా? ఎందుకు నేను పోయి గట్టిగా అడిగినందుకు ఆ ప్రజల తరపున ఇంక నువ్వు ప్రజావాణి రద్దు చేస్తావు? వాట్సాప్లో పంపించాలా? వాట్సాప్ ఫోన్ లేని ఆమె ఏం చేయాలా? కూల్ ఉంటుందయా? ఆమె దగ్గర ఫోన్ ఉండదయ్యా. అయిపోయినా కథమా, ఆమె జీవితం బతుకు ఎండ్ అయిపోయినట్ట. తెలంగాణ స్త్రీది ఫ్రీ టికెట్ ఇస్తావా నువ్వు బస్సులలో తిరగడానికి? ఏడబోవాలా బస్సు? ఫ్రీగా బస్సు ఎక్కిన స్త్రీ ఏడబోవాలయ్యా? ఫ్రీగా మహిళలకు టికెట్ ఇస్తే మీ ఆబ్జెక్షన్ ఏంటండి? ఏడబోవాలా మహిళ? నువ్వు ఉద్యోగం ఇస్తున్నావా? నువ్వు ఏమన్నా 33% ఏమన్నా ఎలక్షన్లలో నువ్వు ఇస్తున్నావా? టికెట్లు ఇస్తున్నావా? పోస్టులు ఇస్తున్నావా? ఆ బస్సు ఎక్కిన మహిళ ఎక్కడ పోవాలా తమ్ముడు?